సార్వత్రిక ఎన్నికల తర్వాత బీజేపీ బలహీనపడింది, కూటమి బలంతోనే అంటే ఎన్డీఏ బలంతోనే అధికారంలోకి వస్తుంది, క్రమంగా బీజేపీ హవా తగ్గుతోంది, మోడీ హవా తగ్గుతోందంటే అది ఎక్కడా కనపట్లేదు. నెక్స్ట్ జరిగినటువంటి ఎలక్షన్లో మొత్తం కూడా బీజేపీ హవా, మోడీ హవా కనిపిస్తుంది. సో మళ్ళీ ఒక స్థాయికి ముందు మనం 2014 నాటి పరిస్థితి మళ్ళీ చూసేటటువంటి పరిస్థితి. నేను యాక్సెప్ట్ చేయనన్నా. నేను ఎందుకు అని అంటే ఒక రిజల్ట్స్ ఇప్పుడు అంటే ఢిల్లీ రిజల్ట్స్ భిన్నంగా చూడాలి. మీరు మిగతా వాటితో మీరు కంపారిజన్ చేయొద్దు. ఒకటి చెప్తాను, ఒక మాట చెప్తాను మీకు. ఇక్కడ భారతీయ జనతా పార్టీకి సెంట్రల్లో పవర్ ఉంది. సో అది అన్ని ఏజెన్సీలను ఎవరిని ఎట్లా మ్యానిపులేట్ చేస్తే అది నేను చెప్పాల్సినటువంటి అవసరం లేదు. రెండో విషయం, ఇవాళ ఢిల్లీ ఎలక్షన్స్కి సంబంధించి కంపల్సరీ 100% కేంద్రం పైన డిపెండ్ అయ్యే పాలన కొనసాగించాలి. అక్కడ ఈ 10 సంవత్సరాల కాలంలో అంటే లాస్ట్ 5 years మాత్రం చాలా విపరీతమైనటువంటి ఇబ్బందులు కేంద్ర ప్రభుత్వం నుంచి వాళ్ళు ఎదుర్కొన్నారు. సో అది ప్రజలు గమనించినారు కాబట్టి అక్కడ రిజల్ట్ కూడా సో డిఫరెంట్గా ఇచ్చినారని మనం గమనించాలి. దానికి తోడు కేజ్రీవాల్ యొక్క స్వయంకృత అపరాధం ఏంటి అని అంటే ఎన్డీఏ కూటమితో కనుక నువ్వు అలయన్స్లో ఉండి ఎలక్షన్కి పోయి ఉంటే రిజల్ట్ వేరే ఉండదు. బట్ ఆయన ఎన్డీఏ కూటమితో లేడు. ఆయన ఏంటి అనుకున్నాడంటే నేనే అన్ని అని అనుకున్నటువంటి అహంకారంతో సింగిల్ గా ఆయన పోవడం ఒకటైతే. సారీ పర్వేజ్ వర్మ మాట్లాడుతున్నారు, ఒక్కసారి చూసిన తర్వాత మళ్ళీ కంటిన్యూ చేద్దాం. बहुत बहुत एक बार फिर से धन्यवाद करता हूं और ये जीत ये प्रधानमंत्री नरेंद्र मोदी जी की जीत है, ये सभी दिल्ली वासियों की जीत है। రైట్, ఆల్మోస్ట్ పర్వేజ్ వర్మ కేజ్రీవాల్ పైన విజయం సాధించారు. ఒకనాటి సీఎం కుమారుడు, అలాగే షీలా దీక్షిత్ కుమారుడు ఆయన పోటీ చేశారు. మాజీ ముఖ్యమంత్రి కుమారులు ఇద్దరు, ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వాళ్ళు ఇంకొకరు, ముగ్గురికి జరిగింది ఒక ట్రయాంగిల్ ఫైట్ అనే చెప్పొచ్చు. గట్టిగానే జరిగిందా? కాంగ్రెస్ పార్టీ అక్కడైనా కనీసం పోటీ సీరియస్ ఫైట్ థర్డ్ పొజిషన్ ఉన్నట్టు, సీరియస్ ఫైట్ థర్డ్ పొజిషన్ దగ్గరలో ఉన్నటువంటిది. అయితే ఇప్పుడు ఇక్కడ ఏంటి అని అంటే కేజ్రీవాల్ గారు తను అనుకున్నటువంటి అంటే రాహుల్ గాంధీ గారు ఇండియా కూటమిలో ఈయనని కలుపుకున్నప్పుడు అంటే ఈయన చాలా సీరియస్గా ఆ టైంలో లిక్కర్ కేసులో ఉన్నారు. ఆ టైంలో ఇండియా కూటమిలో ఈయన యాడ్ చేసుకున్నప్పుడు ఆయన ఆ మిత్రధర్మాన్ని పాటించాలి. సో మీరు పంజాబ్కి వెళ్ళిపోయి గుజరాత్కి వెళ్ళిపోయి ఏం చేస్తున్నారు ఈ సమాజానికి తెలుసు. అక్కడ కాంగ్రెస్ పార్టీ ఓడగొట్టడం కోసం మీరు పనిచేస్తున్నారు. అక్కడ పంజాబ్కి వెళ్ళారు. పంజాబ్లో వెళ్ళి మాతో పొత్తులో కాకుండా పార్లమెంట్ ఎన్నికల్లో మీరే అందరికన్నా ముందు క్యాండిడేట్ అనౌన్స్ చేసుకున్నారు. అంటే మరి ఇప్పుడు దీన్ని ఏమనుకోవాలంటే నీకు బలమున్న దగ్గరనే మొత్తం నీవే కింగ్ అనుకున్నావు, వీకున్న దగ్గరలో ఎదుటివాడిని లైట్ తీసుకున్నావు. అంటే అర్థం ఏంది? నువ్వు మిత్రధర్మం పాటించినట్టే కదా అక్కడ. సో ఈ లైన్లో కేజ్రీవాల్ గారికి ఆయన చాలా హెడ్ స్ట్రాంగ్ కేజ్రీవాల్ గారు. సో ఈ దాంట్లో ఇవాళ ఆయనకి ఈ రిజల్ట్ రావడానికి కారణం నేను డైరెక్ట్ ఆయనతో ఫైట్ చేసిన దాన్ని ఈశ్వర్ భాయ్. ఆయన ఇక్కడికి వచ్చి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజు కేజ్రీవాల్ గారు ఇక్కడ కలవడానికి వచ్చినప్పుడు నేను ఆయనతో 1-to-1 వార్ నాకు ఆయనకి ఆ రోజు. సో తీసుకున్నటువంటి నిర్ణయాల పట్ల మీరు ఇప్పటికైనా మీరు వెనక్కి వెళ్ళిపోండి అని చెప్పాను నేను ఆయనకి. ఆ వేదిక పంచుకోవద్దు సార్, మీరు నష్టపోతారని చెప్పాను. సో కాబట్టి అది అందుకే చెప్తున్నాను, ఆయనకు ముందు ఒక వ్యూహం ఉన్నది, ఆ వ్యూహంలో భాగంగా ఇవాళ అంటే ఇట్లాంటి అందుకన్నా ఇవన్నీ స్వయంకృత అపరాధంలో భాగంగా అని చెప్తున్నాను. అందుకే అయితే ఇక్కడ మనది ఇంకో ఎగ్జాంపుల్ కూడా మీకు ఇస్తా. ఈ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినాయి, మొన్న పార్లమెంట్ ఎన్నికలు జరిగినప్పుడు మేము ఇక్కడ 2 నేషనల్ పార్టీల మధ్య మాత్రమే ఎలక్షన్గా చూసారు ప్రజలు. సో ఒక నేషనల్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంది, ఒక నేషనల్ పార్టీ దేశంలో అధికారంలో ఉంది. సో బీఆర్ఎస్కి క్షేత్రస్థాయిలో ఓటర్ ఉన్నారు, క్యాడర్ ఉన్నది. కానీ బీఆర్ఎస్కి ఓటు వేయాలి ప్రజలు. నేషనల్ ఎన్నిక కాబట్టి 2 నేషనల్ పార్టీగానే చూసేసారు. సో ఇవాళ ఢిల్లీ ఎన్నిక కూడా సేమ్ అదే లైన్లోనే 2 చూసారు తప్ప కాంగ్రెస్ పార్టీ లైన్లో అక్కడ దాన్ని ప్రజలు ఎక్కడ కూడా నేషనల్ పార్టీ 3 నేషనల్ పార్టీలు మీరు ఇక్కడ ఇప్పుడు 3వ నేషనల్ పార్టీగా కాంగ్రెస్ పార్టీ అక్కడ అధికారంలో లేదు. మీరు అది గమనించాలంటున్నా. రాష్ట్రంలో అధికారంలో ఉన్నది యాప్, దేశంలో అధికారంలో ఉన్నది బీజేపీ. సో అక్కడ పాలన కొనసాగించాలంటే కేంద్రంతో సఖ్యత కావాల్సిన అవసరం ఉంది. కేజ్రీవాల్ గెలిపిస్తే పొద్దున్నేసా లొల్లి పంచాయతీ ఉంది తప్ప నాకు రూపాయి వచ్చేలేదు, ఒక రేషన్ కార్డు కూడా ఇచ్చే పరిస్థితి లేదు కేజ్రీవాల్. అట్లాంటప్పుడు ఈయనకి ఎందుకు ఇవ్వాలి? ఈయన ఆల్రెడీ ఇలాంటి ఆయనకున్నటువంటి పార్టీ లైనే దాటిపోయి ఉన్నాడు. అలాంటిప్పుడు కేజ్రీవాల్ ఎందుకని అనుకుని ఉంటారు కదా ప్రజలు. ఇక్కడ కాంగ్రెస్ తిరస్కరించాలనుకున్న ప్రజలు కాంగ్రెస్ ఇవ్వాలనుకున్నారు కాబట్టి నా ఓట్ షేర్ పెంచారు. షీలా దీక్షిత్ ముద్ర ఉందా లేదా? మరి ఏమైపోయింది? అది పూర్తిగా ఎందుకు నేను అదే ఇంతకుముందు అదే చెప్పా. షీలా దీక్షిత్ గారు యూపీఏ 192లో రాష్ట్రంలో కేంద్రంలో ఒకటే పార్టీ లైన్ లో ఉంది కాబట్టి ఆ డెవలప్మెంట్ సాధ్యమైంది. అక్కడ ఉన్నటువంటి ఓటర్లు భిన్న రాష్ట్రాలకు సంబంధించిన ఓటర్. సో డిఫరెంట్ ఆలోచన ఉంటుంది వాళ్ళ దగ్గర. మనలాగా ఒకరు చెప్తే బండ గుర్తులో ఓటేసే పరిస్థితి ఢిల్లీ పాలిటిక్స్. అంత మంచి ముద్ర ఉన్నటువంటి పాలన నుంచి
ఆపుకు వచ్చిన తర్వాత మళ్ళీ 27 ఏళ్ల కాలం నాటి బీజేపీని తీసుకొచ్చారు, కానీ కాంగ్రెస్ పార్టీ వైపు ఎందుకు ఆలోచించలేకపోయారు ప్రజలన్నది ఒకే ఒక్క రీజన్ సక్సెస్ఫుల్ కదా నేను అంటుంది. నేను ఒకే ఒక రీజన్ మీరు గమనించమంటున్నా, నేను కేంద్రంలో పవర్లు ఎవరున్నారు మాత్రమే అక్కడ ప్రజలు చూసారని చెప్తున్నాను. నేను అక్కడ కాంగ్రెస్ నిజంగానే పవర్ లో ఉంటే కాంగ్రెస్ కి పట్టం కట్టే వాళ్ళు లోకల్ గా, కాబట్టి కాంగ్రెస్ అక్కడ లేదు కేంద్రంలో, కాబట్టి ఆ లైన్ తీసుకున్నారని చెప్తున్నప్పుడు డబుల్ ఇంజన్ సర్కార్ ఆఫ్ కోర్స్ అందుకే అంటున్నప్పుడు డిపెండెన్సీ ఉంది అంటున్నా నేను. ఆ రాష్ట్రము పాలన కొనసాగించాలంటే కేంద్రం పైన ఆధారపడి, అది అది కాదు, అన్నిటికీ కాదు. ఇక్కడ లెఫ్టినెంట్ గవర్నర్ యొక్క పవర్ఫుల్ క్యాండిడేట్, వీళ్ళు ఏం చెప్తే ఆయన ఇది ఆడుతున్నాడు, కీ ఆడుతున్నాడు. ఈడ 12 లక్షల ఓట్లు గల్లంతు చేపించినారు, 12 లక్షల ఓట్ల గల్లంతు. ఈసీ పూర్తిగా వన్ సైడ్ గా పనిచేసింది అక్కడ ఎలక్షన్ కమిషన్. విపరీతమైనటువంటి డబ్బులు ఖర్చు పెట్టింది భారతీయ జనతా పార్టీ. ఇవాళ వాళ్ళకి ఇస్తాను నేను డెఫినెట్ గా. అక్కడ ఇప్పుడు అంటే భారతీయ జనతా పార్టీ 27 సంవత్సరాల తర్వాత ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు ఢిల్లీలో కాషాయము పాకించాలనుకున్నారు, చేస్తున్నారు అంతే. సో దీంట్లో మనము వేరే రకంగా ఇలా కాంగ్రెస్ ని బ్లేమ్ చేయడానికి అసలు నీడే లేదు. నెక్స్ట్ వచ్చేటువంటి ఎలక్షన్ 100% కాంగ్రెస్ ఉంటుంది, మీరు రాసి పెట్టుకోండి. వాళ్ళ ఇదే సాక్షిలో నేను మళ్ళీ 5 సంవత్సరాల ఎన్నికల్లో నేను మళ్ళీ మీకు నేను ఇది రాసిస్తున్నానండి. నెక్స్ట్ వచ్చే ఎలక్షన్ 100% నెక్స్ట్ రాబోయే ఎన్నికల్లో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పడిపోయినప్పుడు నెక్స్ట్ ఎలక్షన్ లో ఒక 10 వచ్చి ఈ ఎలక్షన్ లో ఒక 15 వచ్చున్నాయంటే నెక్స్ట్ మేము డెఫినెట్ గా వస్తామని చెప్పారు. సేమ్ రిజల్ట్, హ్యాట్రిక్, 3 ఎన్నికల్లో సేమ్ రిజల్ట్ వచ్చిన పార్టీ నెక్స్ట్ ఎన్నికల నాటికి ఏమో ఓటు బ్యాంక్ కూడా సింగిల్ డిజిట్ సార్. ఇప్పుడు కేజ్రీవాల్ ఇప్పుడు అక్కడికి సంబంధించిన డెవలప్మెంట్ యాంగిల్ డిఫరెంట్ అన్న. లెఫ్టినెంట్ మొత్తం పూర్తి తన చేతిలో ఉంది, ఎందుకంటే నేను ఢిల్లీ తిరిగి చూసిన కాబట్టి మీకు నేను చెప్తున్నా అక్కడ డెవలప్మెంట్ సంగతి ఏంటని చెప్తున్నా. కొన్ని ఇట్లా స్కాములు ఉన్నాయని ఎత్తి చెప్పినాక కూడా, ఈవెన్ ఎవరికి లెఫ్టినెంట్ గవర్నర్ పైన ఎత్తి చూపినా కూడా వాళ్ళకి ఏం పట్టించుకోలేదు సెంట్రల్ వాళ్ళకి. సో వాళ్ళకి కావాలి, మనకు తెలియదు ఏముంది, భారతీయ జనతా పార్టీ నయానా భయాన ఎన్ని రకాలుగా నీకు పవర్ కావాలంటే అన్ని రకాలుగా అవన్నీ ముంచేస్తుంది. సో ఆ పని వాళ్ళు అక్కడ చేశారు. ఇక్కడ ఒకటి కాంగ్రెస్ పార్టీ అన్నది ఏంటంటే, ఇందాక మీరు ఒమర్ అబ్దుల్లా గారు చెప్పినట్టు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా గమనించుకోగలిగితే ఎక్కడెక్కడైతే ఓటు బ్యాంకుల విషయంలో తేడాలు జరుగుతున్నాయో, ఓటర్ల విషయంలో తేడాలు జరుగుతున్నాయో, ఎలక్షన్ కమిషన్ మీద దగ్గర ఒకటే గళం ఉందనుకోండి, అంటే మహారాష్ట్రలో గళం, ఆంధ్రప్రదేశ్కి వచ్చినక్కడ గళం లేదు. మీరు గమనించట్లేదు, మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఇదే ఓటర్ల తేడా, నానా తెప్పలు పడి అందరూ ఉన్న దగ్గర ఎక్కడ వీళ్ళు కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నప్పుడు ఇండివిజువల్ పాకెట్స్, ఇందాక అక్క చెప్పినట్టు ఎక్కడైతే కాంగ్రెస్ అన్న దగ్గర ఇవాళ ఆమ్ ఆద్మీ పార్టీ మీద ఏ నెపం నేడుతున్నారో, కాంగ్రెస్ ఎక్కడ స్ట్రెంథన్గా ఉందో వాళ్ళు ఒక 100, ఒక 150కి గేమ్ చేసుకుంటున్నారు. ఎలాగో యూపీఏ కూటమి, లేదంటే ఐఎన్డీఏ కూటమి, లేదంటే ఎన్డీఏ కూటమిల కింద ఉన్న దగ్గర ప్రాంతీయ పార్టీలతో మనం గేమింగ్ చేసుకుంటే ముందుకెళ్ళొచ్చు అన్న దగ్గర ఎప్పుడైతే అలవాటు పడుతుందో, ఇప్పుడు మీరు అది బీజేపీతో కంపేర్ చేసి చూసుకోండి, రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ దే ఆర్ కాంకరింగ్ నాట్ మోర్ దెన్ 250, 300 అలాంటి ఎయిమ్ చేసుకుని రాజకీయాలు చేస్తున్నారు. వీళ్ళు ఎప్పుడైనా డౌన్ సైజ్ చేసుకుని 100, 125, 100 లోపున 50 నుంచి మొదలై 100కి వెళ్దామా, 100 నుంచి 150కి వెళ్దామా అని ఇండివిజువల్ వెంజెంటాతో ఎప్పుడైతే రాజకీయాలు చేస్తున్నారో, అప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ లాంటివి గ్యారంటీగా వీళ్ళకి చీకటి దెబ్బలు కొట్టడానికే ఉంటాయి రాజకీయాల్లో. సింపుల్ లాజిక్. వీళ్ళ కళ్ళ ముందు కాలంలో తిరుగుతూ ఇన్ని కేసులు ఉంటే ఎవరైనా బీజేపీ పార్టీలో చేస్తే వాషింగ్ పౌడర్ నిర్మా అందరికీ తెలుసు. ఎంచి కాంగ్రెస్ పార్టీలోకి ఎందుకు వచ్చాడు, ఐఎన్డీఏ కూటమిలోకి? అప్పుడు కూడా వీళ్ళు గ్రహించలే. పంజాబ్ ఎవరికి ఆల్టర్నేటివ్? ఆయనకు ఆల్టర్నేటివ్ ఏం లేదు. ఎందుకు? నేషనల్ పార్టీ ఎమర్జ్ అయిపోయాడు కదా బై ది టైం. నేషనల్ పార్టీ మెర్జ్ అయిన నేను ఒకటే చెప్తాను, భారతీయ జనతా పార్టీతో వైరం వచ్చేసింది కాబట్టి సపోర్ట్ కావాలని దాంట్లో ఉన్నారు. సెకండ్ రాజకీయం అదే, దాకా వాళ్ళు బాగున్నారు. ఈ మధ్య కాలంలో సార్ మీరు చూడండి దాని ప్రభావం. పంజాబ్ కాంకర్ చేసే దగ్గర ఆ కెప్టెన్ సిద్ధు గారు కొట్టుకు చచ్చేలా చేశారు. గుజరాత్ మీరు ఎట్టి పరిస్థితుల్లోనే సరే, ఆయన చనిపోయాడు, ఆయన పేరేటమ్మా, ఆయన గుజరాత్ అహ్మద్ పటేల్ గారు. అహ్మద్ పటేల్ ఉన్నంత వరకు రాజకీయ చతురత ఉన్న కాంగ్రెస్లో అహ్మద్ పటేల్ చనిపోయిన తర్వాత నుంచి అక్కడ జరిగిన కాంగ్రెస్ డెవలప్మెంట్ చూడండి, శూన్యం. సో ఎప్పుడైతే పార్లల్గా రాజకీయ నాయకులు ఎమర్జ్ కానప్పుడు, రాహుల్ గాంధీ గారు ఒరిజినల్ టీం డిస్మాండ్ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు జరుగుతున్న ఉపద్రవాలు ఈ రోజుకి కూడా వాళ్ళకు తెలుసుకోలేకపోతారు. ఇక్కడ ఇవాళ కూడా కాదు, ఇవాళ తెలంగాణలో కూడా చూడండి సార్, 2 టర్ములు రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తి వచ్చేదాకా కూడా వీళ్ళకి దిక్కుదేవడం లేదు. మీరు గమనించుకోండి, అంటే కొత్తతనాన్ని కోరుకుంటున్నారనే కాంగ్రెస్ ఇండికేషన్స్ కూడా వీళ్ళు ఫాలో అవ్వట్లే. ఎక్కడైనా మీరు చూడండి, ఈ పాశ్చింతకాయ పచ్చడి ఎక్కడ నూరారో వీళ్ళకి మొత్తం కాల్ నరికేస్తున్నారు ప్రజలు. మీరు అంత శీలా దీక్షిత్ గారు లెగసీ ఉన్న వాళ్ళ అబ్బాయి నిలబడినా దిక్కుదేవన ఎందుకు లేదంటే సింపుల్ లాజిక్. ఫ్రంట్ ఎండింగ్ వారియర్ కింద ఆయన క్రియేట్ చేయట్లే.
ఎస్ జనరల్లీ కాంగ్రెస్ పార్టీ మాడిఫై అయింది. గత కాంగ్రెస్కి ఇప్పుడు కాంగ్రెస్కి లాట్ ఆఫ్ డిఫరెన్స్. గతంలో ఏమంటే డెమోక్రసీ ఎక్కువగా ఉండే ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఓపెన్గా బయటకు వచ్చి మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. దానికంటే ఒక లైన్ ఇచ్చారు, ఆ లైన్లో ఉంటేనే మీరు ఉండండి, లేదంటే మీ దారి మీరు చూసుకోండి. ఇది కాంగ్రెస్ పార్టీ గెలవడానికి ఉపయోగపడింది. ఒక బీజేపీ మారింది, వాళ్ళు గెలవడానికి ఉపయోగపడింది. వీళ్ళు మళ్ళీ పార్టీ తీసుకొచ్చారు చెత్త. ఒక లైన్ ఒకటి అది ఫస్ట్ అది చేంజ్ చేసుకుంది. దెన్ యంగ్స్టర్స్ కి అవకాశం ఇవ్వాలన్నట్టు ఒక లైన్ తీసుకుంది. మూడోది ఏంటి అని అంటే ఏ లైన్ దాటుకుంటే తీర్మానం ఏం మాట్లాడాడు? ఇచ్చినారు కదా షోకేస్ నోటీస్. షోకాజ్ నోటీస్ కాంగ్రెస్ లో చిన్నప్పటి నుంచి గుర్తుపెట్టుకోండి మీరు. లైన్ ఏ అనేది పార్టీ అయినా కూడా ఏ పార్టీ అయినా తప్పు చేస్తే ఇమ్మీడియట్ గా సస్పెండ్ చేసి షోకాజ్ నోటీస్ ఇచ్చి అతను ఎందుకు చెప్పాడు తీసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ అది ఉంటది. సో దాని ఒక ఫార్మాలిటీ అనేది ఉంటది కదా, ప్రొసీజర్ ప్రకారం చేస్తారు. లైన్ ప్రకారం వాళ్ళ దగ్గర లైన్ కట్టుబడి కొత్త విధానం ఉన్నారు. లైనే కాంట్రడిక్షన్ ఇక్కడ. అరే ఏం లైన్ కాదక్క, మీరు ఒకసారి ఆలోచించండి. పార్టీ లైన్ ఉంది, మేము పూర్వంలో కాదు మారేమో ఇలా మాడాలన్నారు. మరి తీర్మానం మాట్లాడిన దానికి ఏమైంది? తీర్మానం మాట్లాడిన దానికి లైన్ ప్రకారం మాట్లాడట్లేదనే కదా, లేదు కాబట్టి షోకాజ్ ఇచ్చామని చెప్తున్నారు కదా. ఊరుకోండి సార్, పుట్టుములిగిపోయిన తర్వాత షోకాజ్ నోటీస్ ఇచ్చి లాభం. జరగాల్సిన నష్టం జరిగిపోయిన తర్వాత షోకాజ్ ఇచ్చి మాత్రం ఏం చేస్తారు? షోకాజ్ నోటీస్ ఇస్తే నష్టం జరిగింది మా అర్థంకి దగ్గరలేటోడికి. కానీ తీర్మానం అట్లా అంటే షోకాజ్ నోటీస్ నాకు వచ్చింది పార్టీలో, అట్లా దాన్ని కాదు కదా. సో దాన్ని మన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్న బట్టు వాళ్ళు సాటిస్ఫై అయితే ఓకే. డామేజ్ అయిన మాట వాస్తవమే. ఇది దేశవ్యాప్తంగా జరుగుతుంది ఈశ్వర్, సమాజానికి దేశవ్యాప్తంగా జరుగుతుంది. సమాజానికి కూడా తెలుసు కదా, సమాజానికి తీర్మానం ఏం చేసినది సమాజానికి కూడా తెలుసు. సో దాన్ని కాంగ్రెస్ పార్టీగా పూర్తిగా దానికి రుద్దాల్సినటువంటి అవసరం లేదు. ఆయన క్యారెక్టర్ ఈ రాష్ట్రానికి తెలుసు కాబట్టి మనం పర్టికులర్ మాట్లాడాల్సిన అవసరం లేదు. నాలుగో విషయం ఏంటి అని అంటే ఎక్కడైనా బలమైనటువంటి నాయకుడు ఉంటే, అంటే వినవే, ఎక్కడైనా నా మీద ఎందుకే నీకు అక్కసు, ఎక్కడైనా బలమైన నాయకుడు ఉంటే ఆ బలమైన నాయకుడికి కాంగ్రెస్ పార్టీ బలమైన నాయకుడు ఉంటే కాంగ్రెస్ పార్టీ ఆ రాష్ట్రంలో ఆ నాయకత్వానికి ఇస్తుంది. వాళ్ళకి ఇచ్చేసి ఫ్రీ హ్యాండ్ పని చేయడానికి ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ రాష్ట్రం ఇవాళ రేవంత్ అన్న యాక్టివ్గా పని చేస్తున్నాడు, పీసీసీగా పని చేశాడు, ముఖ్యమంత్రి ఆయనకే ఇచ్చినారు అంటే ఇక్కడ ఇచ్చినట్టే కదా అర్థం. సో తను తీసుకున్న నిర్ణయాలను కూడా వాళ్ళు గౌరవిస్తున్నట్టే కదా అర్థం. కాబట్టి పూర్తిగా ముందులాగా లేదంటున్నారు. దేనికైనా మార్పు ఒకేసారి రాదు కదా, కొంచెం గ్రాడ్యువల్లీ అని వస్తుంది. ఎందుకంటే ఈ పార్టీలో కొన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్న సీనియర్స్ ఉంటారు, వాళ్ళకు కూడా రెస్పెక్ట్ చేసుకోవాలి మేము. కాబట్టి ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ మీరు చెప్పాలి సార్, ఆమ్ ఆద్మీ పార్టీ ఇండియా కూటమికి బలమని అనుకుందాం. ఎవరికి బలం? ఇండియా కూటమిలో బీజేపీకి బలం. ఆమ్ ఆద్మీ పార్టీ ఉండడం వల్ల ఈ కూటమికే కదా, కూటమి కాదు, ఉంటే పూర్తి స్థాయిలో దానికి కట్టుబడి పనిచేసిన. ఇప్పుడు 100 వచ్చాయి కదా సార్, ఆ 100 కూడా రాకుండా చేసింది అన్న ఆమ్ ఆద్మీ పార్టీ. సార్ ఇప్పుడు ఇండియా కూటమికి బలమని అనుకుందాం, అది మళ్ళీ కాంగ్రెస్ కు బలహీనం అవుతుందా? కాంగ్రెస్ కు దెబ్బ ఆమ్ ఆద్మీ పార్టీ. ఆమ్ ఆద్మీ పార్టీ మొదటి రోజు నుంచి అన్నా హజారే ప్రోడక్ట్ అది. ఈ రోజు దాకా కాంగ్రెస్ కే డ్యామేజ్. ఆ లోక్పాల్ బిల్ అయ్యిందో లేదో కూడా ఎవరికి తెలియదు. దానివల్ల మరి ఎలా కలిసి ఉంటారు వాళ్ళు? ఎలా కలిసి ఉంటారు? కలిసే ఉన్నారు కదా నిన్న దాకా, నెత్తుకుని కూర్చొని 0.4 ఏడమప్ప శైలా దీక్షితమ్మ నానా తెప్పలు పడి ఢిల్లీ డెవలప్మెంట్ ఏంటంటే శైలా దీక్షితమ్మ. అవును, కనీస కన్సిడరేషన్ ఎవరు సార్? యూపీ గవర్నమెంట్ రాగానే అన్నాచార్య ప్రతిష్ఠించగానే మొత్తం ఇలా ఎత్తిపోతారు. అప్పుడు ఆ సందర్భంలో అసలు ఎప్పుడు 2013లో కదా ఆప్ ఢిల్లీలో గెలిచింది. సో అంటే అది యూపీఏ టు ఎండింగ్ టైం, అది ఎండింగ్ టైం. మేము పవర్ లో లేము అప్పటికి, మీరు అది అర్థం చేసుకోవట్లే. 14 కదా పవర్ మారిపోయింది, కంటిన్యూ వచ్చేసింది. సో మరి అట్లాంటప్పుడు ఆ కంటిన్యూ ఉన్నటువంటి యాంటీ ఇన్కంబెన్షన్ లో వాళ్ళు వచ్చిన్నారు. అక్కడ కూడా 2013లో కాంగ్రెస్ మద్దతుతోటి గవర్నమెంట్ ఫామ్ చేసింది యాప్. తర్వాత మాతో నచ్చక బయటకు వెళ్ళిపోయినాడు అతను. అవునా? అప్పుడే కలిసి ఉన్నారు కదా, అప్పుడే ఇద్దరు కలిసి ఫామ్ చేసి 1 ఇయర్ సార్ దుకాణం మొదలెట్టింది వాళ్ళు కొంప ముంచడానికి. అప్పుడు కలిసే ఉన్నారు, తర్వాత ఏమైంది? ఎన్నాళ్ళు లేపేశారు చెప్పండి. అరే అన్న మళ్ళీ నువ్వు అర్థం చేసుకోవట్లే. నేను చెప్పాను మీరు ఈ జన్మ కాదు వచ్చే జన్మ ఆయనకి ఫ్రీ హ్యాండ్ లేదంట. అప్పుడు లేనప్పుడు నెక్స్ట్ ఇమీడియట్ గా విత్డ్రా చేసుకుని ఎలక్షన్కి వెళ్ళాడు. ఎన్ని సీట్లతో గెలిచారు? 62. బీజేపీ ఎన్ని గెలిచింది అప్పుడు? కాంగ్రెస్ 3-4 వచ్చాయి. తర్వాత నుంచి చరిత్ర పోటల్లో మిగిలిపోయారు. ఎగ్జిస్టింగ్ శీలా దీక్షితమ్మ గవర్నమెంట్ దగ్గర నుంచి తీసుకుని ఎలక్షన్ కి వెళ్ళి సమభాగంతో గెలిచి 3 స్థానాలకు పరిమితమయ్యారు.
అక్కడి నుంచే మోడల్స్ ఆఫ్ ఆపరేషన్ గమనించండి మీరు. ఇప్పటికీ కూడా కాంగ్రెస్ అంటే ఢిల్లీలో షీలా దీక్షిత్ గారు కూడా చెప్తారు ఎవరైనా, ఆమె కాదని ఎవరు కూడా అక్కడ మరి వేరే అంత politics చెప్తే 6.4 సున్నానమ్మా. అరే మీరు పరిస్థితులు అర్థం అలా చేసుకోవాలి. అబ్బాయిని గెలిపిస్తారు వాతావరణం కనీసం. ఇప్పుడు అంతెందుకు కేసీఆర్ అనేటువంటి వ్యక్తికి 2014కి 2018కి ఓట్ బ్యాంక్ డిఫరెన్స్ వచ్చింది కదా, ఆయనకు మొన్న కూడా ఏమంటారు ఓట్ బ్యాంక్ పర్సంటేజ్ పెరిగింది, సీట్లు తగ్గినాయి. మరి అట్లా అంటే దాన్ని మనం ఎట్లా తీసుకుందాం? మేడం, రాహుల్ గాంధీ పనితీరుకి వచ్చిన రిజల్ట్ గా కనిపించలేదు ఇది కాంగ్రెస్ పార్టీకి సంబంధించి? లేదన్న ఇప్పుడు అదే చెప్తున్నా. ఇప్పుడు మా మరి ఆల్మోకాలు ఎందుకు వేశారు సార్? ఆయన కానప్పుడు ఇంకో నమ్మకం ఇందిరా బీజేపీ ఒకసారి చూడండి, మోడీ గారి ఫోటో కనిపిస్తుంది, ఆపు కేజ్రీవాల్ ఫోటో. లాస్ట్ టైం నా ఓట్ బ్యాంక్ 2% 3% ఇప్పుడు 6.4 పెరిగింది అంటే నా ఓట్ బ్యాంక్ పెరిగింది. మీరు అది అర్థం చేసుకోవట్లేదు మీరు నన్ను. తీసుకొచ్చి 6.4 తగలెట్టి అన్న నువ్వు కాంగ్రెస్ లో చేరిపోయిన తొందరగా చాలా బాధపడుతున్నావు. ఇక్కడ బాధ లేకుండా ఉన్నాం. 6.4% కారకులు ఎవరు? రాహుల్ గాంధీ అవునా కాదా? ఇప్పుడు రాహుల్ గాంధీ ఇప్పుడు పిసిసి ప్రెసిడెంట్ నేషనల్ ప్రెసిడెంట్ గా ఖర్గే గారు ఉన్నారు. రాహుల్ గాంధీ గారు కింద గ్రౌండ్ లో పనిచేస్తున్నారు. పార్టీ వ్యవహారాలన్నీ కూడా ఖర్గే గారు. ఇక్కడ పొరపాటు చేసిన ఖర్గే గారు ఫోటో పెట్టాల్సిందంటారు. పార్టీ ప్రెసిడెంట్ ఖర్గే గారు కదా. అవును. సో కాబట్టి మనం అతన్ని రాహుల్ గాంధీ గారిని బ్లేమ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. తన వరకు తన పని చేస్తూ ముందుకు వెళ్తున్నారు. సో ఒక్కటి పని కాదు, ఇట్స్ టీమ్. ఎట్లా చెప్తారని అట్లా కాదు. కాబట్టి సింధియా ఎప్పుడైతే వెళ్ళిపోయారో ఆయన మాట ఎవడు వెంటనే సచిన్ పైలట్ మా దగ్గరే ఉండన్నా. సింధియా పోయినాడు, కేంద్ర మంత్రి అయినాడు. ముఖ్యమంత్రి కాలేకుండా రాష్ట్రం ఎలా భ్రష్టుపడిపోయింది చూడండి. మొన్నటిదాకా పార్టీలో పనిచేసినావు, పనిచేసిన ఒకసారి రఘురామ్ గారిని అడుగుదాం. రఘురామ్ గారు, బీజేపీ ఆప్ని చాలా బలంగా వాడుకుంటోంది కాంగ్రెస్ ని దెబ్బతీయటానికి. అయిపోయింది, ఇంకేం లేదు వాడుకోవడానికి. మాక్సిమం వాడేశారు, ఆప్ని ఎంత వాడాలో అంత వాడేశారు అనేది ఒక ఆరోపణ. ఇప్పుడు అసలు ఆప్ని పెంచిందే కాంగ్రెస్ పార్టీ. వీళ్ళ ఓటు కాంగ్రెస్ పార్టీ ఓటుని టోటల్ గా షిఫ్ట్ చేసి ఉంచకుండా ఒక బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ పెంచిందని, కాంగ్రెస్ బీజేపీ పెంచిందని ఆపుగా ఎదగలేదు. ఓటు బ్యాంక్ షిఫ్ట్ చేశారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి బుద్ధి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఎట్లీస్ట్ చాలా నేర్చుకోవాల్సింది ఉంది ఇంకాను. సో వాళ్ళ ఓటు షిఫ్ట్ చేసి బీజేపీని ఓడించడం కోసం ఆపుని పెంచి పోషించారు. ఒక సో ఇవాళ మీరు పెంచి పోషించడం ఎవరు నష్టపోతున్నారు? కాంగ్రెస్ పార్టీ ఆపు వల్ల చాలా దెబ్బతింటుంది. రాజకీయాల్లో సహజం, ఎవరైనా పోటీలో ఉండొచ్చు, ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చు, ఎక్కడైనా పోటీ ఉంటుంది, ఎక్కడైనా ఎవరైనా పోటీ చేయొచ్చు. కానీ నష్టపోతోంది కాంగ్రెస్ పార్టీ కాబట్టి, ఆప్ని బాగా బలంగా ఎంత వాడాలో అంత వాడేసుకుంటున్నారు. గుజరాత్ రిజల్ట్ చెప్పండి ఒకసారి. గుజరాత్ గురించి అంటే ఒకసారి చెప్పండి. గుజరాత్ రిజల్ట్ మీరు ఆమ్ ఆద్మీ పార్టీని తీసుకొచ్చి ఆడ పెట్టడం ద్వారానే కదా వాళ్ళు చెప్తేనే పోటీ చేశారా? ఎలా గెలిచారక? మామూలుగా ఓ అందరి విధంగా గెలిచారు అక్కడ. మేము గెలిచేవాళ్ళం అక్కడ, మేము గెలిచేవాళ్ళం. మా ఓట్ బ్యాంక్ మొత్తం గెలిచారు వాళ్ళు అక్కడ. ఆప్కి ఏమైనా థ్యాంక్స్ చెప్తారా? కానీ బీజేపీ అహ్మదాబాద్ గుజరాత్ లో అయితే ఓకందని విధంగా వాళ్ళు ఊహించిన దానికన్నా ఎక్కువ గెలిచారు కాంగ్రెస్ పార్టీ. ఇవాళ ఇప్పుడు భస్మాసురుడు సృష్టించి ఆ చెయ్య మన నెత్తిమీ పెడితే ఎలా వాళ్ళ నెత్తిమీదే పెట్టాడు. విశ్లేషణ మొత్తం ఖచ్చితంగా కాంగ్రెస్ నెత్తిమీ చేసాడు. ఈ విశ్లేషణ మొత్తం ఎటో పోతున్నట్టుంది మీ ప్రసాద్ గారు. అట్లా కాంగ్రెస్ పార్టీనో లేకపోతే బీజేపీనో పెంచి పోషిస్తే ఎదిగిన పార్టీ ఆపుగా చూస్తారా? జాతీయ పార్టీ ఐడెంటిటీ లోక్పాల్ బిల్లు ఎగ్రెస్ కాంగ్రెస్ మీద నడిచిందా అయితే బీజేపీ మీద నడిచింది సార్ చెప్పండి. అప్పటి నుంచి ఆవిష్కరించబడిన ప్రోడక్ట్ కదా ఇది. మధ్య కాంగ్రెస్ ఎక్కడ వచ్చింది అమాయకంగా? రఘురామ్ గారు, కాంగ్రెస్ పార్టీ మీరు పెంచి పోషించినటువంటి ఆపే ఈ రోజు కాంగ్రెస్ ని దెబ్బతీస్తుంది అనేది వాళ్ళ వాదన. అంతే అంతే. మీరే ఆపుని వెనక నుండి మీరే నడిపిస్తున్నారా? కాదు ఎవరు నడిపిస్తారు? చెప్పాం కదా ఇందాక మీకు 2 సార్లు బీజేపీ దూరం పెట్టాలని కాంగ్రెస్ పార్టీ అధికారంలో 15 సంవత్సరాలు పనిచేసిన ఢిల్లీ ప్రభుత్వంలో బీజేపీని దూరంగా ఉంచాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ టోటల్ ఓటు బ్యాంక్ షిఫ్ట్ చేసింది. కేవలం తన దగ్గర 2% ఉంచుకుని మిగతా 40% ఆపుకి ఇచ్చేసింది. సో మా బీజేపీ ఓటు బ్యాంక్ ఎప్పుడు అలాగే ఉంది. 32, 35, 40, 40, 50 అలా మా బీజేపీ ఓటు బ్యాంక్ ఎప్పుడు పోలా. కాబట్టి అసెంబ్లీలో ఓడిపోయినా పార్లమెంట్ లో ప్రజలు బీజేపీకి పట్టం కట్టారు. మా ఓటు బ్యాంక్ కాంగ్రెస్ ఓటు బ్యాంక్ ని అద్దెకిచ్చింది.
ఆప్కి అప్పించింది. నా అది 3 సంవత్సరాలు లాస్ట్ కాంగ్రెస్ టర్మ్ ఓటు మాత్రమే బ్యాంక్ కొంత పర్సెంటేజ్ ఉంది. అంత ముందుకు లేదు అసెంబ్లీలో. ఇప్పుడు కాంగ్రెస్ మేలుకుంది. రైట్ సార్, ఇప్పుడు ఫైనల్ గా ఒక మాట అయిపోయింది. ఫైనల్ గా చెప్పండి. మీరు ఢిల్లీలో ఉన్నారు, మొత్తం అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. పర్వేష్ వర్మ ఇప్పుడు ఆ కేజ్రీవాల్ పైన విజయం సాధించినటువంటి మాజీ ముఖ్యమంత్రి తనయుడు, ముఖ్యమంత్రి కాబోతున్నారా? ఏమన్నా సమాచారం ఉందా? అది కేంద్ర పార్టీ డిసైడ్ చేస్తుంది. పార్లమెంటరీ బోర్డు లో అవకాశాలు అంటే కరెక్ట్ మీరు చెప్పేది, అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? సీఎం క్యాండిడేట్ ఇది వ్యక్తి పార్టీ కాదు కదా, పార్టీ విస్తృత ప్రయోజనాలు వ్యక్తి పార్టీ అంటే కదా అమిత్ షా పేరు ఇప్పుడు ఆడ మోదీ పేరు చెప్పి ఓట్లు అడిగినారు వీళ్ళు. వ్యక్తి పార్టీ కాకుండా ఏమైతుంది? వ్యక్తి పార్టీ రాహుల్ గాంధీనో అలా మీరు మోదీ పేరు చెప్పి ఓట్లు అడిగినారు ఢిల్లీలో. అదో కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీనో సోనియా గాంధీనో డిసైడ్ చేయరు. సో పాపం ఆ మల్లికార్జున ఖర్గేని పెట్టుకున్నా పాపం ఖర్గేకి ఏం చెప్పరు వీళ్ళు. ఖర్గేకి తెలియకుండా అన్ని నిర్ణయాలు జరుగుతూ ఉంటాయి. అది మీరు దళితులకు ఇచ్చే విలువ, అది మీరు దళితులకు ఇచ్చేటువంటి గౌరవం.